అమరావతి నుంచి హైకోర్టు కార్యకలాపాలు నేడు ప్రారంభమవుతున్న తరుణంలో గుంటూరు జిల్లా వాసులు ఓ చారిత్రక జ్ఞాపకాన్ని మననం చేసుకుంటున్నారు. ఒకప్పుడు గుంటూరు నుంచి తరలి వెళ్లిన హైకోర్టు మళ్లీ జిల్లాకే వచ్చిందని చర్చించుకుంటున్నారు. అలనాటి చారిత్రక తీర్పులను గుర్తు చేసుకుంటున్నారు. ఇంతకీ గుంటూరులో హైకోర్టు ఎక్కడ ఉండేది, ఇప్పుడు ఎక్కడ ఏం ఉంది? ఈటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. మీరు చూస్తున్న భవనం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో 1902లో బ్రిటిష్ హయాంలో దీన్ని నిర్మించారు. అప్పటి నుంచి జిల్లా పరిపాలన ఇక్కడి నుంచే సాగేది. అయితే ఈ భవనం ఓ ఘనమైన చరిత్రక సాక్ష్యంగా మిగులుతుందని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. మద్రాస్ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాష్ట్ర రాజధాని కర్నూల్లో ఏర్పాటు చేశారు. హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలనే చర్చ వచ్చినప్పుడు గుంటూరును ఎక్కువ మంది సూచించారు. ఆ తర్వాత 1953 జూలై 5న గుంటూరులో హైకోర్టు ఏర్పాటైంది. గుంటూరులో అప్పటికే జిల్లా కోర్టు ఉండేది. హైకోర్టు ఇక్కడ ఏర్పాటు చేయాల్సి రావటంతో సరైన భవనం కోసం అన్వేషించారు. అప్పటి కలెక్టర్ భవనం సరైందని ప్రభుత్వం భావించింది. కలెక్టర్ కార్యాలయాన్ని వేరే చోటికి మార్చి ఈ భవనంలో హైకోర్టును ప్రారంభించారు. ఆంధ్ర హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కోకా సుబ్బారావు నియమితులయ్యారు. అప్పట్లో హైకోర్టు ప్రారంభ కార్యక్రమానికి అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి కైలాస్నాథ్ కట్చు, ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు, ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, న్యాయశాఖ మంత్రి తెన్నేటి విశ్వనాథం వంటి ప్రముఖులు హాజరయ్యారు. అలాగే మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పాకాల వెంకట రాజమన్నార్, మైసూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ పాకాల వెంకటరమణ కూడా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. జస్టిస్ కోకా సుబ్బారావు, జస్టిస్ పాకాల వెంకట రాజమన్నార్, జస్టిస్ పాకాల వెంకటరమణ వీరు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు కావటం విశేషం. జస్టిస్ రాజమన్నార్ జస్టిస్ వెంకటరమణకు కుమారుడు కాగా కోకా సుబ్బారావు అల్లుడవుతారు. గుంటూరు కేంద్రంగా ఏర్పాటైన హైకోర్టులో ఎన్నో చారిత్రక కేసులు వాదించారని సీనియర్ న్యాయవాదులు చెబుతుంటారు. ఇప్పుడు మళ్లీ గుంటూరులో కాకపోయినా జిల్లా పరిధిలో హైకోర్టు ఏర్పాటు కావటం సంతోషంగా ఉందంటున్నారు. 60 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళా హైకోర్టు అనేటువంటి గుంటూరు జిల్లాకు వచ్చింది. చాలా సంతోషం. మళ్ళా హైకోర్టు రావటం అంటే నాకు ఎట్లా అనిపించింది అంటే, ఒక్కోసారి 1954 మెడ్రాస్ ఆంధ్ర లీగల్ లా టైమ్స్ కొన్ని డెసిషన్స్ చదువుతూ ఉంటాను. చదివినప్పుడు కొన్ని డెసిషన్స్ ఏవైతే ఆంధ్ర హైకోర్టులో ఇచ్చినటువంటి తీర్పులు, గుంటూరు సీటుగా ఇచ్చినటువంటి తీర్పులు ఉన్నాయో అవి చాలా ఉత్కృష్టమైనటువంటి తీర్పులు ఇచ్చారు ఆ రోజున వాళ్ళు. మళ్ళా అటువంటి ఉత్కృష్టమైనటువంటి మంచి న్యాయపటిమ జరిగినటువంటి దేశానికి దిక్సూచిగా అయ్యేటువంటి తీర్పులు వస్తాయని చెప్పి నేను ఆశాభావంలో ఉన్నాను. గుంటూరులో 1956 వరకు మాత్రమే హైకోర్టు నడిచింది. ఆంధ్ర హైదరాబాద్ విలీనంతో హైకోర్టు కూడా అక్కడకు తరలి వెళ్లింది. రాష్ట్ర విభజన తర్వాత హైకోర్టు మళ్లీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవాల్సి రావటం, ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవటం అందరికీ తెలిసిందే. గుంటూరు జిల్లా పరిధిలో హైకోర్టు రావడం మంచి పరిణామమని, ఈ ప్రాంతవాసులకు మేలు చేస్తుందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. న్యాయవాదులు, గుంటూరు జిల్లా న్యాయవాదులు మరియు విజయవాడ న్యాయవాదులు సుమారుగా అనేక సంవత్సరాలు ఈ యొక్క హైకోర్టు బెంచ్ కోసం ఉద్యమం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా న్యాయవాదులందరూ కూడా గుంటూరు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు అవటం అంతా సంతోషపడతా ఉన్నారు. భవిష్యత్తులో గుంటూరు బార్ అసోసియేషన్ నుంచి అనేక మంది న్యాయవాదులు హైకోర్టు న్యాయవాదులుగా తయారవుతారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి జూనియర్ న్యాయవాదులు చాలామంది ఉన్నారు. అందరికీ కూడా హైకోర్టులో మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇక్కడ హైకోర్టులో మేము ప్రాక్టీస్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాము. ఈ క్రమంలోనే న్యాయవాదులందరూ ఎంతో ఆనందంతో హైకోర్టులో ప్రాక్టీస్ చేయాలని ఎదురు చూస్తున్నారు. ఆ క్రమంలోనే మేము హైకోర్టు ఇక్కడికి రావడానికి స్వాగతిస్తున్నాము. అప్పట్లో హైకోర్టుగా ఉన్న ఈ భవనం తర్వాత మళ్లీ కలెక్టరేట్గా మారింది. శతాబ్ద కాలం దాటినా ఈ కట్టడం ఘనమైన వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ టీవీగా కనిపిస్తుండటం విశేషం. 7 దశాబ్దాల తర్వాత మళ్లీ గుంటూరు జిల్లా పరిధిలోకి ఇప్పుడు హైకోర్టు తరలి రావడం పట్ల స్థానికుల్లో కావచ్చు, లేకపోతే న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళు కావచ్చు చాలా సంతోషం, ఆనందం వ్యక్తమవుతోంది. కెమెరామెన్ కేశవ్తో పునః చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.